వెల్కమ్ టు దిస్ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఆన్ ఐ డ్రీమ్. ఇవాళ మనం అసాధారణమైన ఒక ఫాలోయింగ్ సంపాదించుకున్న అమ్మాయితో మాట్లాడబోతున్నాం. మామూలుగా తెరపై కనిపించే వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, లేదు ఫ్యాన్స్ ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ కేవలం తన వ్యక్తిత్వంతో తన సాధారణ జీవితం గడుపుతూనే గ్రేట్ ఐడియాస్ తోటి చాలామందిని ప్రభావితం చేసిన డిజైనర్ అండ్ ఇంకేం చెప్పాలి, ఆల్ ఇన్ వన్ ఫిలాంథ్రపిస్ట్ నిహారిక కన్నన్తో మాట్లాడబోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో కొంచెం కొద్దో గొప్ప హోల్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా నిహారిక ఎవరో తెలుసు. ఎప్పుడు నవ్వుతూ గలగలగలగల అని కళకళలాడుతూ ఉంటుంది. నిహారిక, హ్యాపీ టు టాక్ టు యూ టుడే. ఈ విధంగా థ్యాంక్ యూ అక్క. సో నిన్ను పరిచయం చేయాలంటే అసలు ఏమని చేయాలి? యువర్ డిజైనర్, నీకు మంచి బొటీక్ ఉంది అండ్ ఒక ఇద్దరు పిల్లలకి మంచి అమ్మవి, ఒక మంచి భార్యవి అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి సిటిజన్గా, ఒక మంచి మహిళగా నీ లైఫ్ కొనసాగిస్తున్నావు. మీరు ఎలా పిలిచినా పలుకుతుంది. అంతేనా? అంతే. ఎలా ఉందమ్మా లైఫ్? హౌ ఇస్ లైఫ్ ఫర్ యూ నౌ? ఇట్స్ ఆల్వేస్ గుడ్ అక్క. లైఫ్ ఎప్పుడైనా ఎవరికైనా ఎలా ఉంది అంటే ఇట్స్ మిక్చర్, అదే ఉగాది పచ్చళ్ళలాగా అప్పుడప్పుడు కొంచెం తీయగా చేదుగా అన్నీ ఉంటేనే బాగుంటుంది కదా లైఫ్. ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ఎవరికి ఉండదు అలా. అవును. సో అన్నీ కలిసి ఉంటుంది లైఫ్. నీకు డీపర్ స్టోరీ ఒకటి ఉంది, హౌ యూ కేమ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ అ థింకింగ్ అన్నది. నీకు స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ చాలా కనిపిస్తూ ఉంటుంది. అలాగే అందరికీ ఏదో చేయాలనే తపన కనిపిస్తుంది. నువ్వు ఒక్క పోస్ట్ పెడితే కూడా నీకు అలా వేల మంది వచ్చి ఫాలో అయిపోయి లైక్ చేసేస్తూ ఉంటారు. దాని వెనుకుండే సీక్రెట్ ఏంటి నిహారిక? అక్క, ఐ డోంట్ టెల్ వేల మంది చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ బట్ అట్లీస్ట్ నన్నుగా అంటే నేను ఒక పోస్ట్ పెట్టాను అంటే, ఒకరికి నీడీ ఉందని పెట్టాను అంటే నన్ను నమ్మి ఆ కాజ్కి హెల్ప్ చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. అండ్ అందులో మీరు కూడా 7-8 years బ్యాక్ ముందుకు వచ్చారు, మీరు కూడా సపోర్ట్ చేశారు కాజ్కి. సో మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఐ డోంట్ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ మై లైఫ్, బట్ అట్లీస్ట్ ఒక 10 మందిని సంపాదించుకున్నాను అనుకుంటాను నేను. చాలామంది నిన్ను పాజిటివ్ ఒక రోల్ మోడల్గా, ఐకన్గా చూస్తారు. బికాస్ నువ్వు ఎప్పుడు పాజిటివిటీనే వెదజల్లుతావు. ఇందాక నా ఉగాది పచ్చడిలాగా అన్నీ ఉంటాయి లైఫ్లో అని. నేను ఎక్కువ కంప్లైంట్ చేసి చూడలేదు. అంటే నీకు అసలు కష్టాలు ఎప్పుడు లేవా లైఫ్లో? అయ్యో, కష్టాలు ఎప్పుడు అదే నేను ఒక్కొక్కసారి ఎప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. రోజు ఇన్ని కష్టాలు, డిఫరెంట్ కష్టాలు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండదు. చెప్పుకోవడానికి కూడా చాలా కామెడీగా ఉన్న కష్టాలు రోజు డిఫరెంట్గా ఉంటుంది. మా నాన్న ఎప్పుడు చెప్తాడు, పెద్దనాన్న, అంటే నువ్వు రోజు ఒకటే అయితే నీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకనే దేవుడు నీకు డిఫరెంట్గా ఇస్తూ ఉంటాడు మర్చిపోకుండా ఉండడానికి అని చెప్తాడు. సో దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఓకే, దాన్ని ఓవర్కమ్ అవ్వడం ఎలా, దానివల్ల మనకు ఒక తెలుస్తుంది ముందు ఫ్యూచర్లో ఓకే ఇలా ఉండకూడదు అని. అంత తప్ప దాన్ని ఎప్పుడు నెగిటివ్గా తీసుకోను. అండ్ నేను దేవుడిని రోజు ఒకటే కోరుకుంటాను, ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని తట్టుకోవడానికి శక్తి, ఏదో ఒక సొల్యూషన్ తొందరగా ఇవ్వు, మళ్ళీ లాంగ్ చేయకుండా కొంచెం అప్పటికప్పుడు డిస్కౌంట్ ఇవ్వమని చెప్తాడు. రెగ్యులర్ క్లయింట్ కదా ప్రాబ్లమ్స్కి. మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది నేను ఎవరు అంటే, నీ పెంపకంలో కానీ నేను నీ ఐడియాస్ని ప్రభావితం చేసి, మనమే కాదు 10 మందిని పట్టించుకోవాలి అని ఆ థింకింగ్. కోవిడ్ టైంలో నాకు గుర్తు, నువ్వు ఎంత సేవ చేసావో అందరికీ తెలుసు. నువ్వు మీల్స్ వండి పంపించడం మొదలుకొని న్యూట్రిషియస్గా, హైజీనిక్గా ఒక పెద్ద ఆల్మోస్ట్ ఒక రేంజ్లో నడిచింది నీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్. సో టెల్ మీ అబౌట్ ఇట్. అసలు ఎలా వచ్చింది ఆలోచన దృక్పథం నీకు? మా అమ్మ చిన్నప్పుడే చనిపోవడము, తర్వాత 3 months బేబీని మా పెద్దమ్మ మా పెద్దనాన్న నన్ను చూసుకోవడము. ఐ స్ట్రగుల్ సో మెనీ హర్డల్స్ ఇన్ మై లైఫ్ చిన్నప్పుడు. కానీ వాళ్ళు ఎందుకు చూసుకున్నారు అంటే, సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ థింగ్ ఏంటంటే, ఆ ప్రీషియస్ ఆ టైంలో నన్ను చూసుకున్నారు అన్న గ్రాటిట్యూడ్ నాకు ఎప్పుడూ ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళు లేకపోతే నేను ఇంత హ్యాపీగా, నా చైల్డ్హుడ్లో కొన్ని మెమొరీస్ ఉన్నాయి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్. వాళ్ళు లేనప్పుడు, అంటే వాళ్ళు లేకుండా నేను మా డాడీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్లో నాకు చాలామంది సపోర్ట్గా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఒక ఫ్యామిలీ అండ్ నేను ఐ విల్ కాల్ యూ లైక్ అక్క. మీకు చాలామంది రోజు కలుస్తూ ఉంటారు, బట్ చాలా క్లోజ్ టు హార్ట్ ఉంటారు. వాళ్ళు ఎవరు మిమ్మల్ని అక్క అని పిలవరు అండ్ మీరు వాళ్ళని ఓన్ చేసుకోలేరు. కానీ నేను పిలువు అని పిలిపించుకుంటా. యూ కెన్ కాల్ నో మేడం అక్క అని పిలువు అంటారు. సో అలా నాకు చాలా ఫ్యామిలీస్, చాలామంది అక్కలు, అమ్మలు అంటే వాళ్ళందరూ ప్రేమగా చూసుకోకపోతే నాకు ఎవరు లేరు. అవును. ఆ ప్రేమని నేను కూడా ఇంకొక వేలో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటాను. సో దానికి నన్ను ఎవరు ఇన్స్పైర్ చేసింది కానీ, ఎవరో ఇది చేసింది కానీ లేదు. నేను ఎప్పుడు ఏదైనా చెప్తే ఎవరికైనా నేను చెప్తాను, ఇది నా లైఫ్లో ఫేస్ చేసిందే నేను మీకు చెప్తాను. నేను ఇలా
తప్పు చేశాను, మీరు చేయకండి, మీరు దీన్ని ఫాలో అయితే ఓకే, నేను ప్రాపర్గా చేశాను, మీరు ఇంకా ప్రాపర్గా చేసుకోండి, మీ లైఫ్ బాగుంటుంది అని చెప్తాను. సో ద వే నేను ఎలా పెరిగాను, నేను పెరిగినప్పుడు నన్ను చాలామంది దగ్గర చేసుకున్నారు, వాళ్ళ సొంత కూతుర్లా చూసుకున్నారు, చెల్లెల్లాగా చూసుకున్నారు. సో వాళ్ళ వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను. అందుకనే వాళ్ళందరూ బయట వాళ్ళందరూ ఒక మతం కాదు, ఒక కులం కాదు, అందరి దగ్గర నేను పెరిగాను. అందుకని నేను కరోనా వచ్చినప్పుడు ఇప్పుడు అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరూ ఎవరితోటైనా మాట్లాడితే మనకేమొస్తుందో, మనకు కరోనా, సొంత రిలేటివ్స్, సొంత పిల్లలు కూడా ఎక్కడో అమెరికాలో ఉంటారు, ఇండియాలో పేరెంట్స్ ఉన్నారు, ఎవరు పట్టించుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళకి ఏమైనా అయితే, ఒక మనిషి దూరం అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఐ ఫీల్ అంటే మా అమ్మని నేను చూడకపోయినా ఎవ్రీ సెకండ్ ఐ ఫీల్ అంటే మా అమ్మ ఉంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు కదా అనిపిస్తుంది. చాలాసార్లు అమ్మ గురించి పోస్ట్ పెట్టినప్పుడు నాకే బాగా ఏడుపు వస్తుంది. బాగా మిస్ అవుతావు అమ్మని? చాలా. అంటే నేను ముందు మిస్ అయ్యానో లేదో తెలియదు, కానీ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నాకు అర్థమైంది మదర్ వాల్యూ. అంటే నా పిల్లల మీద నేను ఇంత ప్రేమగా ఉన్నప్పుడు అంటే మా అమ్మ ఉంటే నన్ను కూడా చూసుకునేది కదా. సమ్ టైమ్స్ యూనో మనం మన హస్బెండ్కి చెప్పలేము, పిల్లలకి చెప్పలేము, ఏదో ఒక చిన్న బాధ ఉంటుంది. అంటే అన్నీ షేర్ చేసుకొని అన్నీ చెప్పుకోవడానికి అంటే అదేదో తప్పు చేసినట్టు కాదు, చిన్నదే. నా ఫ్రెండ్తో గొడవ అయ్యి ఉంటుంది అనుకోండి, అది నేను నా హస్బెండ్తో షేర్ చేస్తే మళ్ళీ నా హస్బెండ్ రేపు పొద్దున మళ్ళీ ఆమెతో మాట్లాడనివ్వడేమో, లేదా నా బిజినెస్లో లాస్ వచ్చి ఉంటుంది, అది చెప్తే మళ్ళీ బిజినెస్ చేయడానికి పంపడేమో అన్న భయం ఉంటుంది ఎవరికైనా. అవి కూడా షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ కావాలనిపిస్తుంది. అంటే మన హోల్ హార్టెడ్గా వాట్ ఎవర్ మనల్ని మనం. సో నేను అనుకుంటాను మనల్ని మనం అన్కండిషనల్గా వాట్ ఎవర్ యువర్ జడ్జ్ లేకుండా లవ్ చేసేది అమ్మొక్కటే. ఇవ్వడం అని మొదలు పెట్టలేదు. జస్ట్ సో నేను ఆ టైంలో అనుకున్నాను, సరే ఇంతమందికి ప్రాబ్లం ఉంది కరోనాలో, మనం కనీసం ఒక 5 మందికి ఫుడ్ పెడదాం, హెల్తీగా పెడదాము, వాళ్ళ హాస్పిటల్ దాకా వెళ్ళొద్దు. చాలామందిని నేను అప్పుడు చూసాను, ఒక పేపర్లో ఒకసారి చదివాను ఏంటంటే అందరు ఏమవుతుందంటే ఒక 4-5 డేస్ కరోనా వచ్చి 4-5 డేస్ ఎఫెక్ట్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తున్నారు, అందులో 50% ఇంటికి వస్తున్నారు, 50% చనిపోతున్నారు. ఎందుకు? వాళ్ళకి ఆ 5 డేస్ కూడా వాళ్ళకి హెల్తీ ఫుడ్ లేదు. అంటే 5 డేస్ చాలా వీక్ అయిపోతున్నారు, దానివల్ల వాళ్ళ హెల్తీ ఫుడ్ తినలేక, వాళ్ళకి ఎవరు సపోర్ట్ లేరు, బయట నుంచి ఆర్డర్ చేసుకోలేరు, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా చెప్తే ఆ ఉన్న ఇది కూడా పోద్దేమో అని చెప్పి ఎవరికి చెప్పకుండా డోర్లు వేసుకొని ఇంట్లో ఉంటున్నారు. సో నేను ఆ డోర్ దగ్గరికే మనం 100 మందికి సహాయం చేయలేకపోవచ్చు, అట్లీస్ట్ ఒకరికి చేద్దాం. ఆ ఒక్కరికి హెల్తీ ఫుడ్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అవుతారు. ఇప్పుడు మనమే బాగున్నాం, నేను ఒక్కదాన్నే బ్రతికేస్తాను కరోనాలో, అందరూ చనిపోతే మనం బ్రతకది ఏముంటుంది? అందరూ ఉంటేనే కదా లైఫ్ అన్నది, మనది అనుకున్నాను. సో అందుకే నాకు చేతనైనంత అందరికీ నేను చేయలేకపోవచ్చు. ఐ బిలీవ్ ఓన్లీ వన్ థింగ్, మనం 100 పీపుల్కి చేయకపోయినా మన దగ్గర ఉన్న ఒక్కరికి చేద్దాం అనుకొని స్టార్ట్ చేశాను. బట్ ఇట్స్ లైక్ ఒక యజ్ఞం లాగా అయిపోయింది. అందరూ అనుకుంటారు చాలా ప్లాన్డ్గా చేసుకున్నారు మీరు కరోనా టైంని. ఐ నెవర్ థింక్ అండ్ ప్లాన్డ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. నేను ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటాను, నాకు ఆ టైంకి ఏది అనిపిస్తే అది చేస్తాను, కానీ ప్లాన్డ్గా ఆలోచించి చేస్తుంటే ఇలా ఎందుకుంటానంటాను నేను ఎవరికైనా. అండ్